మొత్తానికి ఇది ఒక వావ్ మూమెంట్ అని చెప్తాను నేను. స్లో అయిపోయింది చూసారా బండి. వా 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 వా. హే గాయస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. మరొకసారి మొట్టమొదటి సీ లిఫ్ట్ బ్రిడ్జ్ ను అయితే చూపించబోతున్నాను. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను అనేది. ప్రస్తుతం నేను తిరుచినాపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. తిరుచినాపల్లి జంక్షన్ నుంచి రామేశ్వరం అయితే వెళ్ళబోతున్నాను. ప్రస్తుతం టైం అయితే 6:25 అయితే అవుతుంది. నేను వెళ్ళబోయే రామేశ్వరం ట్రైన్ 7:05 తిరుచినాపల్లి జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. ఇప్పటిదాకా మనం రామేశ్వరం వెళ్ళాం, ప్రతిసారి మధురై నుంచి వెళ్ళాం. ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. ట్రిచి నుంచి అయితే రామేశ్వరం వెళ్ళబోతున్నాను. దట్టు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్లో. తిరుచినాపల్లి నుంచి బయలుదేరుతుంది అనమాట ఈ ట్రైన్. ప్రతిరోజు అయితే ఉంటుంది. ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. ఈరోజు బుకింగ్ ఆఫీస్ అయితే అక్కడ ఉంది. రిజర్వేషన్ కమ్ బుకింగ్ ఆఫీస్, అక్కడికే వెళ్తున్నాను నేను. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 16849 రామేశ్వరం ఎక్స్ప్రెస్. డిపార్చర్ 7:05. టికెట్ వెండింగ్ మెషిన్ ఉంది, అలాగే కౌంటర్ కూడా ఉంది. టికెట్ వెండింగ్ మెషిన్ నుంచి అయితే తీసుకుంటాను నేను టికెట్. గైస్ టికెట్ అయితే తీసుకున్నాను. ఫిజికల్ టికెట్ 55 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఈసారి రామేశ్వరం మనం మధురై రూట్లో అయితే వెళ్ళట్లేదు, వేరే రూట్లో అయితే వెళ్ళబోతున్నాం. ఈ రూట్ కూడా కవర్ చేద్దాం అని చెప్పి ఈ టికెట్ అయితే తీసుకున్నాను. ప్రస్తుతం 2 ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి విల్లుపురం రామేశ్వరం స్పెషల్, అది వచ్చేసి మధురై వైపు వెళ్తుంది. సో ఆ ట్రైన్ డైలీ ట్రైన్ కాదు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ట్రిచి నుంచి డైలీ ట్రైన్. పొద్దున్నే ఎంత క్రౌడ్ ఉందో చూసారా. క్రౌడ్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన. మనకి ఇంకా ప్లాట్ఫామ్ అది అలాట్ చేయలేదు మన ట్రైన్కి. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి డిపార్చర్ అయితే అవుద్ది. రామేశ్వరం స్పెషల్ విల్లుపురం నుంచి వెళ్ళేది 6:40కి బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. పదండి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వెళ్ళిపోదాం. ఎస్కలేటర్ ఫుల్ అయిపోయిందో, ఫుల్ బిజీ ఉంది అసలు ఎస్కలేటర్. ఇప్పుడే అసైన్ చేశారేమో ప్లాట్ఫామ్స్ చాలా ట్రైన్స్ కి. అందరూ కూడా ఏ ప్లాట్ఫామ్ కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ కి వెళ్తున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తిరుచినాపల్లి జంక్షన్ మొత్తం 8 ప్లాట్ఫామ్లు. మన ట్రైన్ వచ్చి 7వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుంది. 7వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇది. 6వ నెంబర్ లో ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైనో చూద్దాం. 6వ నెంబర్ ప్లాట్ఫామ్ లో తిరుచినాపల్లి నుంచి త్రివేంద్రం సెంట్రల్ వెళ్లే ట్రైన్. ఇది కూడా ఎక్స్ప్రెస్ ట్రైనే. మన ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాలేదు. లోకల్ వ్యాప్ 7 ఎదురొచ్చింది పొద్దున్నే మనకి. రాయపురం లోకోమోటివ్. విల్లుపురం రామేశ్వరం బండి ఉంది కదా, అదే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి డిపార్చర్ అయ్యే స్పెషల్ ట్రైన్. ఆ ట్రైన్ మన ట్రైన్ కన్నా ముందు వెళ్ళిపోద్ది, మధురై రూట్లో వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ఓ బండిని అయితే చూసా, తిరుచినాపల్లి హౌరా బండి. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటో తెలుసా, మనకి విండో సీట్ దొరకడం. క్రౌడ్ ఫుల్ ఉంది. మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 7కి తీసుకొస్తున్నారు. డీజిల్ లోకోమోటివ్ పుల్ చేస్తుంది. కనిపించిందా బండి? ఆల్రెడీ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చి ఇక్కడి నుంచి బయలుదేరుద్ది. జనాలు ఉన్నారు ట్రైన్లో, అందరూ దిగాలి, మనం ఎక్కాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దొరకడం కష్టమే ఈసారి. విండో సీట్ అయితే దొరికింది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే దొరకలేదు. కచ్చి ఫేసా, లగేజ్ పైన పెట్టేసా. పక్క ఒక ట్రైన్ అయితే చూశాను, ఏటన్నా తెలిసేది, ట్రిచి కరూర్ సేలం లోకల్ ఇంటర్సిటీ టైప్. మన ట్రైన్కి రేక్షేర్ ఉంది. రేక్షేర్ ఎక్కడెక్కడికి వెళ్తుందంటే విల్లుపురం, తిరువాయూరు, కారైకూడి నుంచి తిరుచినాపల్లి నుంచి రామేశ్వరం. ఇప్పుడు మనం తిరుచినాపల్లి నుంచి రామేశ్వరం అయితే వెళ్తున్నాం. ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్ అబ్బా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జటాక్ ఉన్నారు జనాలు. వేడి కాఫీ అయితే తీసుకున్నా. భలే ఉంటుందిలే తమిళనాడులో కాఫీ అసలు. ఎగ్జాక్ట్లీ 7:05 మనమైతే బయలుదేరిపోయాం తిరుచినాపల్లి జంక్షన్ నుంచి. ఇవన్నీ లోకల్ ఇక్కడ పెట్టారు, అన్ని రాయపురం లోకల్ లాగానే ఉన్నాయి. తిరుచినాపల్లి జంక్షన్ వెళ్ళొస్తాను. బాయ్ తిరుచినాపల్లి జంక్షన్. తిరుచినాపల్లి జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది కుమారమంగళం. ఈ రోజు సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. 265 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ గా మన ప్రయాణం అయితే ఉండబోతుంది. ఈ రోజు మన ప్రయాణం వచ్చేసి ICF కోచెస్ లో. ఈ రోజు మన ప్రయాణం పుదుక్కోటై, కారైకూడి, మన్మధురై, రామనాథపురం, రామేశ్వరం. ఇదండి మన రూట్. పుదుక్కోటై అంటే తమిళ సినిమాలు చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. పుదుక్కోటై అని చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అండ్ కారైకూడి హెరిటేజ్ తమిళనాడు ఉంటుంది కారైకూడి ఏరియాలో.
క్లియర్ సిగ్నల్ ఉంది మనకి. గ్రీన్ కనిపించిందా? గ్రీన్ అది కాదు మన సిగ్నల్, ఇటు సైడ్ ఉంటుంది అది. అత్త తాగండి, గ్రీన్ కలర్. అదంతా మెయింటెనెన్స్ సెంటర్ ట్రిచి. పిట్ లైన్స్ అది వచ్చేసి షంటింగ్ లోకో. అందుకుందే బండి స్పీడ్, అందుకుందే. కొట్టి పడేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది బండి, మామూలుగా లేదు. 110 km/h క్రూజింగ్ స్పీడ్ని ఈజీగా టచ్ చేస్తారు. అది పీక్ టచ్ చేసినట్టే. ఇంకా 108, 109 చూసారుగా. ఇలాంటి స్పీడ్కి వస్తే మజా వస్తుందిలే. వెల్కమ్ టు కుమారమంగళం. ఎక్స్ప్రెస్ ట్రైనే కానీ ఈ రూట్లో మ్యాక్సిమం ఊర్లో ఆగుద్ది ఈ ట్రైన్. అంటే మరీ చిన్న చిన్న స్టేషన్స్లో ఆగదు అనుకోండి. క్రౌడ్ క్రౌడ్. 7:22 మనం ఇక్కడి నుంచి బయలుదేరాం. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? కుమారమంగళం నుంచి. నెక్స్ట్ మన ట్రైన్ కిరానూరు వెళ్ళబోతుంది. కిర్నూరుకి అయితే వచ్చాం. ఏమో అటు సైడ్ ప్లాట్ఫామ్ కాకుండా ఇటు సైడ్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చారు. మేబీ అటు సైడ్ ఏదైనా ట్రైన్ వెళ్తుందా చూద్దాం. ఈ రూట్లో మనం ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం. అండ్ ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్ టు సీ పుదుక్కోట్టై అండ్ కారైకూడి. ఏంది ఏంది అసలు మామూలుగా లేదు తెలుసా. రన్ ICF at peaks. తమిళనాడులో టెంపుల్స్ ఉంటాయి. అసలు ప్రతి ఊరికి పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి. ఏదో అమ్మవారి గుడి. వేల్నూరుకి వచ్చాం. నెక్స్ట్ ఇంకా పుదుక్కోటై వెళ్ళేది మన బండి. వేల్నూరు దిగుతున్నారు జనాలు. వెల్కమ్ టు పుదుక్కోట్టై. కొత్త ప్లాట్ఫామ్ ఇదంతా. చాలామంది దిగుతారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మా కోచ్లోనే చాలా సీట్లు ఖాళీ అవుతున్నాయి. పుదుక్కోట్టైలో అఫీషియల్ స్టాప్ వచ్చి 3 minutes. 3 minutes ఆన్ టైంలో ఉన్నాం, ఆన్ టైంలోనే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వచ్చే పెద్ద స్టేషన్ వచ్చి కారైకూడి జంక్షన్. మధ్యలో కొన్ని స్టేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ చిన్న చిన్న స్టేషన్స్. అవన్నీ మీకు చూపించలేను నేను, అవన్నీ మీకు చూపించను. కారైకూడి జంక్షన్లో మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. పుదుక్కోట్టై బాయ్ బాయ్. అవన్నీ గవర్నమెంట్ ఇల్లు అనుకుంటా, అన్నీ ఒకేలాగా ఉన్నాయి.
నెక్స్ట్ స్టేషన్ కారైకుడి జంక్షనే. ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉంది. స్టేషన్ వస్తుంటే జనాలు దిగుతున్నారు, జనాలు అలాగే ఎక్కుతున్నారు. కారైకుడి జంక్షన్, కారైకుడి జంక్షన్ అవుటర్లో ఉన్నాం. స్టేషన్ లోపలికి వెళ్ళిపోవడమే. వెల్కమ్ టు కారైకుడి జంక్షన్. కారైకుడిలో మనకి అఫీషియల్ స్టాప్ 3 minutes. గైస్, కారైకుడి అనేది హెరిటేజ్ అంటే హెరిటేజ్ విలేజ్ అనుకోవచ్చు మనం. ఈ చుట్టుపక్కల మ్యాన్షన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. పూర్వకాలం ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు అవన్నీ కూడా ఇదే ఏరియాలో ఉంటాయి అన్నమాట. వాళ్ళ కల్చర్ని అలాగే తీసుకుంటూ వస్తున్నారు. బిల్డింగ్స్ ఏవి కూడా కోల్చకుండా వాటినే రీమోడల్ అది చేసి చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ చాలా సినిమా షూటింగ్స్ అయితే కారైకుడి రీజన్లో జరుగుతాయి. వచ్చింది 3 minutes అయింది, బయలుదేరిపోతున్నాం కూడా. కారైకుడి జంక్షన్. కారైకుడిలో మనం అలాంటి హెరిటేజ్ ప్రాపర్టీస్లో కూడా స్టే అది చేసుకోవచ్చు. చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకసారి అయితే ఆన్లైన్లో చెక్ చేయండి. ఎయిర్బిఎన్బి ఉన్నాయి, లైక్ చాలామంది హోస్ట్ కూడా చేస్తారు. డెఫినెట్లీ ఒక్కసారి అయితే లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. నేను మన బాద్షాని అయితే తీసుకొస్తాను ఈ ఏరియాకి తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ నేను అలాంటి దగ్గర స్టే అది చేస్తాను. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది దేవకోటై రోడ్. కారైకుడి జంక్షన్ వస్తా త్వరలో. అంతే, ఎక్కడ పడితే అక్కడ ఇసిరేయడమే మనం. ఫస్ట్ మన ప్రయాణికులకి సివిక్ సెన్స్ అనేది ఉండదు కదా. ఇలా తీసామా, తిన్నామా, బయటికి పడేసామా, అందుకే చెత్త అంతా ఇక్కడ ఇలా పెరిగిపోయేది. మళ్ళీ మనమే కామెంట్లు చేస్తాం, శుభ్రంగా ఉంచట్లేదు ఎవరు, అది ఇది అని. దేవకోటై రోడ్డుకి వచ్చాం. కారైకుడి జంక్షన్ నుంచి అసలు ఇలా కళ్ళు మూసి అలా కళ్ళు తెరిచే రోడ్లోనే మనం దేవకోటై రోడ్డుకి వచ్చాం. దేవకోటై రోడ్. మ్యాటర్ ఏంటంటే క్రౌడ్ అంతా ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఉండట్లేదు. అందరూ మ్యాక్సిమం ఎక్కుతున్నారు, దిగే వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. ఏంటో రామేశ్వరం దాకా ఇలాగ ఉంటుందా ఏంటి? దేవకోటై రోడ్ పేర్లు మంచి పవర్ఫుల్గా ఉన్నాయి అసలు. పుదుక్కోటై, దేవకోటై, కారైకుడి ఏమంటారు కేసు? అవునా కదా, పేర్లు మంచి పవర్ఫుల్గా ఉన్నాయి కదా. పుదుక్కోటై, దేవకోటై, కారైకుడి. వా, కలాల్ స్టేషన్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్న స్టేషను, అటుపక్క చెట్లు అవి ఇవి చాలా బాగుంది. అక్కడ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ క్రౌడ్ చాలా మంది ఎక్కారు, షూట్ చేయడం కుదరలేదు అనమాట. శివగంగ ఊరికైతే వచ్చాం. శివగంగ తర్వాత మన ట్రైన్ లాగేది ఎక్కడ అనుకుంటున్నారు? మన్మధురై జంక్షన్ అంటే మధురై నుంచి వచ్చే రూటు, ఇటు సైడ్ నుంచి వచ్చే రూటు అక్కడే కలుస్తుంది అనమాట. మధురై నుంచి రామేశ్వరం వెళ్ళాలన్నా కూడా మన్మధురై నుంచే వెళ్ళాలి. వచ్చేసాం మన్మధురై జంక్షన్కి. పెద్ద టర్నింగ్ పడుతుంది. మన్మధురై జంక్షన్కి వచ్చేసాం మనం. టైం వచ్చి 9:37 అయితే అవుతుంది. క్రౌడ్ దిగుతుందో చూడండి మన్మధురై జంక్షన్లో. ఈ ట్రైన్కి దిగిన క్రౌడ్ ఇదంతా. మన్మధురై జంక్షన్ నుంచి బయలుదేరింది, రామనాథపురం అయితే వెళ్ళిపోదాం. ఇటుపక్క ఏదో ట్రాక్ అది బేస్ లేయర్ కంప్లీట్ చేశారు. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైన్ అయితే రాబోతుంది.
పరమకుడి. అన్ని ట్రైన్ వ్లాగ్స్ ఒకలా ఉండవు, ఒక్కొక్క ట్రైన్ వ్లాగ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఈ వ్లాగ్లో మెయిన్ మ్యాటర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వబోతుంది. పరమకుడి ఉంది కదా, పరమకుడిలో మన ట్రైన్ అయితే ఆగింది. మన ట్రైన్ ఇంకో ట్రైన్ అయితే ఓవర్టేక్ చేద్దాం అనమాట. ఏ ట్రైన్ అంటే విల్లుపురం రామేశ్వరం బండి. తిరుచినాపల్లిలో 6:40కి బయలుదేరింది చూడండి, మధురై నుంచి వస్తుందని చెప్పాను. ఆ బండి పరమకుడిలో మన బండిని ఓవర్టేక్ అయితే చేస్తుంది. నేను వాటర్ బాటిల్ అది కొనుక్కోవడానికి వచ్చా. అది లాస్ట్ కోచ్, స్టార్టింగ్కి వచ్చా. వాటర్ బాటిల్ అది ఇక్కడ దొరుకుతుందంటే వాటర్ బాటిల్ తీసుకున్నా. ప్రస్తుతం టైం అయితే 10:24 అయితే అవుతుంది. విల్లుపురం రామేశ్వరం బండి రావాలి, ఇక్కడి నుంచి బయలుదేరాలి. దాని తర్వాత మన బండి అయితే బయలుదేరుద్ది. మనం కూడా ఎక్కేద్దాం ఆ బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది. బండి ఎప్పుడు రావాలి, ఆ బండి ఎప్పుడు వెళ్ళాలి, మన బండి ఎప్పుడు వెళ్తుందో. విల్లుపురం రామేశ్వరం బండి ఇదే. ఈ బండికి ఏసీ కోచ్ కూడా ఉంది. అన్ని రంగులు ఈ బండిగా ఉన్నట్టున్నాయి. ఇది వెళ్ళాక మన బండి వదులుతారు. విల్లుపురం రామేశ్వరం, రామేశ్వరం విల్లుపురం. ఆ సీటింగ్ కన్నా మన సీటింగ్, మన ట్రైన్లో సీటింగ్ చాలా బాగుంది. అది 3:2 సీటింగ్. రంగురంగుల బండిది. అది ఆ బండి ఓవర్టేక్ చేసేస్తుంది మన బండిని పరమకుడిలో. 2 ట్రైన్స్ రామేశ్వరం వెళ్తాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ ట్రైన్కి అయితే ఇచ్చారు. అది ఎక్స్ప్రెస్ ట్రైన్, ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ అనుకోండి. మన ఎక్స్ప్రెస్ ట్రైన్ రిజర్వేషన్లు ఏముండవు. ఈ ట్రైన్కి అయితే ఏది ఇప్పుడు ఓవర్టేక్ చేస్తుంది చూడండి, ఆ ట్రైన్కి రిజర్వేషన్స్ అవి ఉన్నాయి. ఆ బండి వెళ్ళిన 5 నిమిషాలకి మన బండి బయలుదేరుతుంది. 10:56 పరమకుడి నుంచి మనం బయలుదేరాం. అంటే బయలుదేరితే 110 ఎక్కించేదాకా వదలట్లేదు తెలిసే. అలాగే కొడుతున్నారు అసలు. ఇప్పుడు హైయెస్ట్ స్పీడ్ 108 వెళ్ళింది. కొట్టుడే కొట్టుడు, కొట్టుడే కొట్టుడు. రామనాథపురం. రామనాథపురం తర్వాత 2 స్టేషన్ల తర్వాత వస్తుంది పంబన్ బ్రిడ్జ్. 11:24 అయితే అవుతుంది. మెయిన్ వీడియో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? మండపం స్టేషన్ నుంచి పంబన్ స్టేషన్ మధ్యలోనే అసలైన మ్యాటర్ అనేది ఉంటుంది. చలో 11:26 రామనాథపురం. షేక్ అయిపోతుంది బండి, మామూలుగా పట్టట్లేదు బండిని. స్టార్ట్ అవుతాయి కొంచెం సేపట్లో, వైబ్స్ స్టార్ట్ అయిపోతాయి. గైస్ రెడీగా ఉన్నారా చూడటానికి భారతదేశపు తొలి వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జ్? నేను సూపర్ ఎక్సైటెడ్. కనిపించేది అంతా అక్కడ సముద్రమే. ఇదంతా బే ఆఫ్ బెంగాల్. హై టైడ్ ఉంటే వాటర్ ఎక్కడ దాకా వస్తాయి. అటు సూపర్ ఉంది సముద్రం, కనిపించిందా? మండపం స్టేషన్కి వెళ్ళిపోతున్నాం మనం. అసలైన మ్యాటర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, చెప్పా కదా. కొన్ని ప్రయాణాలు చేసామనుకోండి బోర్గా ఫీల్ అవుతాం, కొన్ని ప్రయాణాలు చేసామనుకోండి హై ఫీల్ అవుతాం. అందులో ఈ రైలు ప్రయాణం ఏది తిరుచినాపల్లి మన రామేశ్వరం, నేను ఏదైతే ట్రైన్ చేస్తున్నానో ఈ ట్రైన్ జర్నీ ముఖ్యంగా బాడీలో
అడ్రిలిన్ లెవెల్స్ మామూలుగా లేదు తెలుసా. ఈ రన్ ఉంది చూడండి, ఒక ర్యాంపేజ్ మామూలుగా లేదు తెలుసా. పీక్స్ అంతే. మండపం రామేశ్వరం స్టేషన్ లేనప్పుడు మండపం స్టేషన్ నుంచే చాలా ట్రైన్స్ బయలుదేరాయి. చాలా ట్రైన్స్ ఏంటి, వన్ అండ్ ఓన్లీ స్టేషన్ ఆపరేటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ రామేశ్వరం. వెళ్ళిపోతున్నాం మరి కొద్దిసేపట్లో మనం పంబన్ బ్రిడ్జ్ పైకి. మండపం స్టేషన్ బయలుదేరిన 2-3 minutes కల్లా మనం పంబన్ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళిపోతాం. పాత స్టేషన్ మండపం, పాత స్టేషన్ అది. వా, ఈరోజు కలర్ అదిరిపోయింది. సముద్రంది సీ గ్రీన్ కలర్ కనిపించిందా? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఉంది అసలు. ఏదో చిల్డ్రన్స్ పార్క్ రెడీ చేశారు, అదిరింది. వా వా వా, ఎన్నిసార్లు చూసినా ఈ విజువల్ తక్కువే. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విజువల్ ఇది. అది రోడ్ బ్రిడ్జ్ అనమాట. అటు సైడ్ ఎటువంటి ట్రైన్ వెళ్ళదు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జ్ పై నుంచి. పాత పంబన్ బ్రిడ్జ్ అయితే మొత్తం క్లోజ్ చేశారు. ఎంటర్ అయిపోతున్నాం మనం మదిగొండి. పాత పంబన్ బ్రిడ్జ్ స్లో అయిపోయింది, చూసారా బండి? వా 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 వా. అందరూ కూడా బ్రిడ్జ్ నుంచి చూస్తూ ఉంటారు అనమాట ట్రైన్ వెళ్తూ ఉంటే. అవన్నీ కూడా ఫిషింగ్ బోట్స్. కింద చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉన్నాయో. రాళ్ళు ఎలా కనిపిస్తున్నాయి అంటే అలా కనిపిస్తున్నాయి. అవునా కదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వచ్చేసాం లిఫ్ట్ దగ్గరికి. ఇది లిఫ్ట్. అటు సైడ్ కనిపించేది పాత బ్రిడ్జ్, ఇది వర్టికల్ లిఫ్ట్. మొత్తానికి ఇది ఒక వావ్ మూమెంట్ అని చెప్తాను నేను. అయిపోయింది. జస్ట్ ఈ పంబన్ బ్రిడ్జ్ మీద ప్రయాణించడానికి పొద్దున్నుంచి నా ఎదురు చూపులు. జస్ట్ అని చిన్న వర్డ్ అండి. ఆ బ్రిడ్జ్ పైన వెళ్తుంటే మజానే వేరు ఉంటుంది. మండపం తర్వాత పంబన్ బ్రిడ్జ్ వస్తుంది కదా. పంబన్ బ్రిడ్జ్ తర్వాత పంబన్ ఊర్లో మన నెక్స్ట్ ట్రైన్ అయితే ఆగుద్ది. ఇదే పంబన్ స్టేషన్. ఏంటి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? వస్తుంది అనుకుంటే ఏదైనా ట్రైన్, అందుకే వీళ్ళందరూ వెయిటింగ్. పంబన్ స్టేషన్ నుంచి బయలుదేరా. నెక్స్ట్ ఇంకా వెళ్ళబోయేది మన డెస్టినేషన్ స్టేషన్ అయిన రామేశ్వరం. ఇదే ట్రైన్. ఈ ట్రైన్ గురించి మధురై వెళ్ళే ట్రైన్ అనుకుంటుంది. ఆ జనమంతా వెయిటింగ్ ఈ ట్రైన్ గురించి. మధురై వెళ్ళే ట్రైన్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్ నాకు తెలిసి మధురై ట్రైన్. మెల్లగా రామేశ్వరం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. రామేశ్వరం అనేది ఒక టెర్మినల్ స్టేషన్ అనమాట. రామేశ్వరం వెళ్తే ట్రైన్ మళ్ళీ రివర్స్ రావాలంటే లోకో రివర్సల్ చేసుకుని వస్తుంది. పావు మెలుకులన్నీ తిరుగుతుంది. రామేశ్వరం చెన్నై ఎగ్మోర్ బండి అది. వెల్కమ్ టు రామేశ్వరం. రామేశ్వరం స్టేషన్ కంప్లీట్ అయిపోయిందో లేదో. పదండి స్టేషన్ బయటకి అయితే వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే క్లాక్ రూమ్ అది ఉంది. చెప్పడం మర్చిపోయాను, మనం వచ్చేసి గివెన్ టైం కన్నా 3 minutes ఎర్లీగా వచ్చేసాం. మామూలు హై అవ్వలేదు ఈ ప్రయాణం అనేది. ఇప్పుడు ఈ ట్రైన్ ట్రిచ్చికి బయలుదేరిపోద్ది. మళ్ళీ లోకో రివర్సల్ కూడా వెళ్ళిపోతుంది అప్పుడే. రామేశ్వరం బోర్డు అదిగోండి.
ఇప్పుడు వెళ్ళి ఆ శివయ్య దర్శనం అయితే చేసుకుంటాను. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ స్ఫటికలింగ దర్శనం అయితే చేసుకుంటాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కానుకునే ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ అది ఉంది. ఇదిగోండి ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్. స్టేషన్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు, స్టిల్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రామేశ్వరం రైల్వే స్టేషన్.